హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ ఆల్? దిస్ ఈజ్ అనిత. పొలం పని చేసే వాళ్ళకి ఒక్కరోజు కూలికి వెళ్ళకపోయినా ఆ రోజు కూలి ఇవ్వరు కదా. అలాగే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా కానీ ఆ శాలరీ కట్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కొన్ని లీవ్స్ ఉంటాయి, ఆ లీవ్స్ పరిధి దాటితే వాళ్ళకి కూడా శాలరీ కట్ అయ్యింది. కానీ ఏపీలో ఉన్న క్రికెట్ టీంకి మటుకి కంటిన్యూగా వర్క్ చేయకపోయినా 2 సంవత్సరాల నుంచి వర్క్ చేయకపోయినా వాళ్ళకి శాలరీ వస్తూనే ఉంటుంది అనమాట. లక్షల్లో శాలరీ తీసుకుంటారు. అలాగే గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఉంటుంది, ట్రైన్ టికెట్స్ ఫ్రీ ఉంటుంది, హౌస్ రెంట్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఆఫీస్ రెంట్ ఫ్రీ ఉంటుంది. అంటే ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఈ క్రికెట్ టీంకి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఏం పని చెయ్యకపోయినా ప్రభుత్వం వాళ్ళకి చెల్లిస్తూ ఉంటుంది. అది కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టేటువంటి మనీ ద్వారా మాత్రమే. అది ప్రైవేట్ సెక్టార్లో అయితే వాళ్ళ కంపెనీ నుంచో లేకపోతే వాళ్ళ స్కూల్స్ నుంచో వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి పే చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, ప్రభుత్వానికి ప్రజలు పన్నుల రూపంలో కట్టే ధనం నుండి వీళ్ళకి అప్పనంగా ఇస్తారనమాట, వీళ్ళు ఏ పని చేయకపోయినా. అలాంటి క్రికెట్ టీం ఒకటి ఏపీలో ఉంది. ఈ పాటికి ఆ క్రికెట్ టీం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. 11 మంది మాత్రమే ఉన్నాము, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము అనేసి బీరాలు పలుకుతున్న వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు బొట్టు పెట్టి చీరా సారా పెట్టి అసెంబ్లీకి పిలవరు. మీరు రండి మాట్లాడండి అని. అది మీ బాధ్యత. ప్రజలు ఓట్లు ఎందుకు వేశారు మీకు? వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తారని, వాళ్ళకి చేదోడు వాదుగా ఉంటారని చెప్పేసి మీకు ఓట్లు వేసి గెలిపించారు నియోజకవర్గాల్లో. మీరేమో ఎంచక్క శవయాత్రలు, జైలు యాత్రలు చేసుకుంటా కాలం గడుపుతుంటారు. మరి ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? ఆ నియోజకవర్గ యొక్క సమస్యల్ని ఎవరు పరిష్కరిస్తారు? మీకు ఓట్లేసిన పాపానికి అటు కక్కాలేక మింగాలేక మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, వీళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్దామా అనేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఎందుకు ఉన్నాయి? ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులుగా మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడాలి ప్రజల తరపున. అదేమీ లేకుండా రోడ్ల మీద తిరుగుతా, శాంతి భద్రత విఘాతం కలిగిస్తా, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా అల్లరి మొగల్ని అంటేసుకొని అశాంతిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదే మీరు చేయాల్సింది. చట్టసభల్లో వెళ్ళి ప్రతినిధులుగా ప్రజా సమస్యల మీద మీ గలం ఇవ్వడానిక? ప్రజా సమస్యల మీద మీరు ప్రభుత్వాన్ని ఇది కనిపెట్టాల్సింది చట్టసభల్లో, ఇలా రోడ్ల మీద కాదు. ఓకే, మీ వ్యక్తిగత సమస్యల్ని ప్రజా సమస్యలుగా చిత్రీకరించి ఎవడో యాక్సిడెంట్ చేస్తే, ఎవరు ఒక అతను చనిపోతే, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళ తరపున ఒకరు తగ్గించుకుంటాం. గుద్దింది బండితోనే అంట, కారుతో కాదుగా అంట. అంటే కారుతో గుద్దితే ఒక కేసు, 2 వీలర్స్తో గుద్దితే ఒక కేసు ఉంటుందా? ఏదైనా అక్కడ వ్యక్తి చనిపోయారు కదా, అది మహా పాపం అనమాట. ఆల్రెడీ 40 ఏళ్ళు వచ్చున్నాయి. ఏంటి ఇది అసలు? గుద్దింది మోటార్ సైకిల్తోను, కనీసం కారుతో కూడా కాదు అని మాట్లాడుతున్నారు. సార్ అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఎవర్రా స్వామి ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చింది? స్క్రిప్ట్ మార్చండి అయ్యా స్వామి. మాలంటల కన్నా ఇస్తే సీఎంఐ స్క్రిప్ట్ రాసిస్తాము. ఎందుకు ఇలా జనాల్ని ఇబ్బంది పెడతా నవ్వులు పాలవుతున్నారు మీరు? అంటే మోటార్ సైకిల్తో గుద్దితే కేసు పెట్టకూడదా? కారుతో గుద్దితేనే కేసు పెట్టాలంటే మీరు రిచ్ వాళ్ళు కాబట్టి రిచ్గా ఉండాలి ఏదైనా సరే. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా సార్ మీరు? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి ములాఖత్కి వెళ్తే గిల్స్కి అటువైపు నుంచి ఫోటో తీశారంట. సార్ ఎవరు వెళ్ళినా ములాఖత్కి ఫోటోలు తీయటము వాళ్ళ డ్యూటీలో భాగమని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ. ఓకే, మేము వస్తాము మళ్ళీ చూస్తాము, ఎప్పుడు ఎలాగే ఉంటారా? ఏంటి సార్ అది? మీరు మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించి మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటుంటే అటువైపు నుంచి కూడా అదే గౌరవం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జైలుకి వెళ్ళిన వాళ్ళు క్రిమినల్స్, రేప్ చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ఆ వ్యక్తుల్ని, ఆయా కుటుంబాలని పరామర్శిస్తూ వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మీరు మాట్లాడుతుంటే అసలు రాజ్యాంగం మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉంది అనేది క్లియర్గా స్పష్టం అవుతుంది. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మీరు గలం విప్పి ప్రభుత్వాన్ని ఇరకాటం పెడితే అప్పుడు మీకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ప్రజలకు కూడా. అలా కాకుండా ఇలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపుకొని ఇష్టం వచ్చినట్టు ఆ కార్యకర్తలు బిహేవ్ చేస్తుంటే సామాన్య ప్రజలకి ఆ హైవేల మీద కానీ మామూలు రోడ్ల మీద కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు. అసలు మీకు ఏమైనా అవగాహన ఉంటుందా? మొన్న పొగాకు బేళ్ళు ఏ రకంగా తొక్కి నాశనం చేశారు. అక్కడ ఒకడైతే ఆ ట్రాక్టర్ మీద నుంచొని ఆ షర్ట్ ఇప్పి ఆ వీరంగం ఏంది
నాకైతే అది చూస్తే కొంచెం భయం వేసింది, వామిటింగ్ కూడా వచ్చింది. ఎక్కడ ఆ షర్టు ఇప్పి జగన్మోహన్ రెడ్డి మొహం మీద వేస్తాడు అని చెప్పి, ఎట్టాగో కాస్తంత కిక్కు కొంచెం తగ్గిందేమో పక్కన వేసాడు ఆ షర్టు. ఆ రకంగా తయారైంది సార్. మెయిన్ రోడ్ మీద పబ్లిక్లో అసలు ఆ రకంగా వీరంగం దొక్కుతుంటే వాళ్ళు కార్యకర్తల ముందు ఆ బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వకపోతే ఎవడన్నా వెనకాల ఒకడన్నా వచ్చేవాడు ఉన్నాడా? మీరెప్పుడు మారతారు, వాళ్ళు ఎప్పుడు మారతారు? ఇంకా రాను రాను ఇంకా అసలు దిగజారిపోతున్నట్టే ఉంది కానీ పార్టీ పరిస్థితి. మీరు దాన్ని ఇంకొంచెం పైకి లేపుదామన్న ఆలోచన 1% కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. ఓకే, మంచి మార్గంలో వెళ్ళడం ద్వారా, ప్రజల మన్ననలు పొందడం ద్వారా మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఒక హుందాతనము, ఒక సంస్కారవంతంగా మాట్లాడటము మీరు మొదలు పెడితే మీ పక్కనున్న వాళ్ళు కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ మొదలు పెడతారు. అంతేగాని శాసనసభలో మేము ఇలా మాట్లాడేసాము, రేపు మేము వెళ్తే మమ్మల్ని కూడా అలాగే అంటారేమో అని భయపడుతూ 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా బయట బీరాలు బలుగుతూ ఉంటే మిమ్మల్ని అసలు ఎవరు లెక్క చేస్తారు? మీరు మాట్లాడినట్టు వేరే పార్టీల వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఒక గీత ఉంటుంది. ఆయా పార్టీల అధ్యక్షులు ఎవరైనా సరే గీత దాటి మాట్లాడితే వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు. ఆ విషయం ఆల్రెడీ మీకు 2 ఇయర్స్లో అవగతమై ఉంటుంది. సామాన్య వ్యక్తులు మీ వైఫ్ గురించి మాట్లాడితేనే ఆ యూట్యూబర్ని ఎవరినో వెంటనే తోశారు. సో అంతేగాని మీలాగా ఇంకా ఎంకరేజ్ చేయరు. వాళ్ళకి కొంచెము హుందాతనంగా సంస్కారవంతంగానే మాట్లాడతారు. దీన్ని గుర్తెరిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టండి ఫస్ట్. అక్కడ మీ గళాన్ని వినిపించండి ప్రజా సమస్యలుగా. అప్పుడు మీ మీద ఇంకా గౌరవం పెరిగిద్ది. అంతేగాని ఈ అల్లరిమోహన్లు అందరిని వేసుకొని ఈ శవయాత్రలు, జైలు యాత్రలు చేస్తే ఇంకా అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటా అనేసి భయం వేస్తుంది. ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ కూడా ఉంటేనే ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏవైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తాయి. ఆ దిశగా ప్రతిపక్షంగా మీరు అడుగులు వేయాల్సింది పోయి ఇలా పిచ్చి యాత్రలన్నీ చేస్తూ ఇంకా పార్టీ పరిస్థితిని ఆ 11 నుంచి 1కి తీసుకొస్తారేమో అనిపిస్తుంది. 11 పక్కన 1 పెరగాలంటే ముందు మీరు చట్టసభలకు వెళ్ళండి. చట్టసభలకు వెళ్ళి అక్కడ నిలదీయండి. శాసన మండలిలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు కదా, అక్కడ ఇరుకుడు పెట్టేద్దాం, గోల్ చేసేద్దాం అంటే కుదరదు. డిఎస్సిలో ఏమీ జరగలేదన్న విషయం మీకు తెలుసు, వాళ్ళకే తెలుసు. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అసలు ఏమీ లేదు అక్కడని. లేదో మసిమూసి మామిడికాయ చేద్దాము, ఇంకేదో దాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటే చాంతాడంత ఉంది ఇది బయటికి తీయాలంటే గ్రూప్ 1 గురించి. మీ నాన్నగారు చేసిన ఆ రోజు 2004లో వచ్చినప్పుడు గ్రూప్ 1 ఏ రకంగా 8 ఇయర్స్ సాగదీసి ఎంతోమంది జీవితాలు నాశనమైనవి అనమాట. ఏసీ నోటిఫికేషన్ మళ్ళీ వేసి, ప్రిలిమ్స్ మళ్ళీ పెట్టి, మెయిన్స్ని సాగదీసి, ఇంటర్వ్యూలు సాగదీసి సంకనాగిపోయారు జీవితాలు. మాలాంటి వాళ్ళందరి కెరీర్ పోయింది, పర్సనల్ లైఫ్లు అన్నీ పోయినాయి అనమాట. 8 ఏళ్ళు ఒకే దాన్ని పుట్టుకొని రావాల్సిన పరిస్థితి కల్పించారు ఆ రోజుల్లో. అదే కొనసాగించి లాస్ట్ గ్రూప్ 1లో మీరు చేసిన భాగవతము అందరికి తెలిసిన విషయం. దాన్ని కప్పిపుచ్చుకుంటూ మీ వెనకాల అంత పెద్దవి పెట్టుకుంటూ ఏమీ జరిగిన డిఎస్సిలో ఏదో జరిగిందని చెప్పేసి మీరు ఉద్యమాలు చేస్తాము, రిలే నిరాహార దీక్ష చేస్తామంటే ఎవరు నమ్ముతాడు? ఒక్క డిఎస్సి క్యాండిడేట్ ఉన్నాడు మీ రిలే నిరాహార దీక్షల్లో. రిలే నిరాహార దీక్షలు అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు వంతుల వారీగా అక్కడ దీక్షలు చేస్తుంటారు. మీ దీక్షలు ఎవరన్నా ఉన్నారా? రోజా రాసిందా, కరుణాకర్ రెడ్డి రాశారు? ఎవరు రాశారు డిఎస్సి? మీ దాంట్లో అసలు లొసుగులు ఏమన్నా ఉన్నాయని మీకు ఏమన్నా కనిపించాయి? ఎక్కడన్నా ఊరికే ఏదో ఒకటి క్రియేట్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కల్పించాలి, మీ పార్టీని కొంచెం జనాలు మర్చిపోకుండా ఉండేటట్లు చేయాలి అనుకోవడం తప్ప ఏమన్నా ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఏమైనా ఒక్క చర్యన్నా ఇక్కడ ఉందా? నిజాలు తెలుసుకొని నిజంగా లోపాలు ఉంటే బయట పెట్టండి, ఉద్యమాలు చేయండి. ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ఏ ప్రజలు కూడా ప్రభుత్వాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అపోజిషన్ ఏదో చెప్తుంది, దాంట్లో ఏదో లొసుగులు ఉన్నట్టునే అనేసి వాటిని కూడా చూస్తుంటారు. సో ఆ దిశగా మీరు వెళ్ళాలి. కానీ ఈ మర్డర్లు చేసి తారుమారులు చేస్తూ కేసుని అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటము, జైల్లో ఉన్నటువంటి రేపిస్టులు లేదా క్రిమినల్స్తో వాళ్ళకి సపోర్ట్ చేయటము, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే అసలు మిమ్మల్ని ఒక నాయకుడిగా ఎవరు గుర్తిస్తారు? ఏదో ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక ముందు బాటిలో ఇస్తే వెనకాల ఎగురుకుంటా వచ్చి ఆ షర్ట్లు ఇప్పుడు తీసి ఎగురుతుంటే వాళ్ళే అభిమానులు అనుకుని వాళ్ళే ఓట్లు వేస్తారనుకోవడం మీరు పొరపాటు. అనవసరంగా పార్టీని అన్ని సీట్లు ఇచ్చి గెలిపించిన పార్టీని ఇప్పటికే సర్వనాశనం చేశారు. ఇంకా కనుమరుగు కాకుండా పోయే ముందే కాస్త జాగ్రత్త పడి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఏపీలో గట్టి ప్రతిపక్షం లేదు. టెక్నికల్గా వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ప్రధాన ప్రతిపక్షం మీదే. ఆ విషయం అందరూ తెలుసు. ప్రత్యేకంగా మీకు బొట్టు పెట్టి చీరాసారా పెట్టి మీరే ప్రతిపక్షం అని ఎవరూ ఆహ్వానించరు. మీరు వెళ్ళి 11 మంది కాదు,
ఇద్దరున్న బీజేపీ ఒకప్పుడు పార్లమెంట్లో గట్టిగా నిలబడింది, ఒక్కరున్న జయలలిత గట్టిగా నిలబడింది. వాళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే బీజేపీ కానివ్వండి, అన్నాడీఎంకే కానివ్వండి, ఆ రోజు వాళ్ళు పోరాడబట్టి. మీ 11 మంది ఉన్నారు కదా, ఇది అసెంబ్లీనే కదా, పార్లమెంట్లోనే పోరాడం కాలేదు, మీరు అసెంబ్లీలో పోరాడలేరా? ధైర్యంగా ముందుకెళ్ళి అసెంబ్లీలో ఎదురోడి పోరాడాలి, కానీ సమాధానం చెప్పగలగాలి. అంతేగాని పిరికి వాళ్ళే అంటారు, బయట మాట్లాడటం కాదు, ఎదురేడి మాట్లాడితే అప్పుడు ధైర్యవంతులు అంటారు. వాళ్ళకి ఎదురెళ్ళి మాట్లాడితే అప్పుడు మీ పట్ల ప్రజలకు ఇంకా గౌరవం పెరుగుతుంది. అవును, దీంట్లో లోపాలు ఉన్నాయి, నిలదీస్తున్నారు అని అనుకొని మీ వెనక నిలబడతారు. అంతేగాని ఏమీ లేని డిఎస్సిలో తప్పులు వెతకడము, ఈ అల్లరిమోహన్ వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇంకా ఇంకా నీ మీద ఉన్నటువంటి అభిమానం తగ్గిపోతుంది జనాలకి. నిజంగా అయితే మీ వెనకాల అభిమానులు చాలామందే ఉన్నారు. దాన్ని ఓట్ల రూపంలోనికి మార్చుకోవడానికి ప్రయత్నించండి. అది సంస్కారవంతంగా హుందాగా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి అని మీరే చెప్పుకుంటున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి, అందరికీ ఆ విషయంలో అందరికీ గౌరవం ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ములాఖత్కి వెళ్ళినప్పుడు మీరు హుందాగా 4-5 వెహికల్స్తో వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళు కూడా అదే విధంగా మీకు సెల్యూట్ చేస్తారు. ఈ అల్లరిమోహన్ అంతా వేసుకొని రోడ్ల మీద ఆ రకంగా వెళ్తే అక్కడ వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేసి ఉండవచ్చు. ఓకే, సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు హుందాగా వెళ్ళండి. ఓకే, మీరు మాట్లాడే మాటలు ఆ స్క్రిప్ట్ వదిలేసి మీరు థింక్ చేసి మాట్లాడండి, ఏం మాట్లాడాలి. అప్పుడు ప్రజలు మీ మీద అభిమానాన్ని ఇంకా పెంచుకుంటారు. సో ఈసారన్నా మీరు చట్టసభలకు వెళ్ళి మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీ గలం అసెంబ్లీలో కూర్చొని మీరు చిందించి ఆ చిరునవ్వులు చూడాలని, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇరుకుని పెడతారో చూడాలని, మీ వాళ్ళు మాట్లాడిన ఆ అసభ్య పదజాలాన్ని ఇప్పుడున్న కూటమి నాయకులు ఎవ్వరూ యూజ్ చేయరు. అలాంటి సాహసం ఎవరూ చేయరు. వాళ్ళు అంత సంస్కారహీనంగా ఎవరూ ప్రవర్తించరు. అది మీకు కూడా తెలుసు. అది గుర్తెరిగి మీకు మొహం చల్లకపోయినా మొహం చెల్లేటట్టు చేసుకోవాలి ప్రజల కోసం. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఆ ఓట్ల కోసమైనా ఆ సీట్ల కోసమైనా మొహం చెల్లేటట్టు వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. తప్పదు, స్పీకర్ని గౌరవించాలి. మరి మీ స్పీకర్ అంటే కూర్చో అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని. అలా ఇప్పుడు అనరు. మీరు అంత హింస పెట్టినా రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, అయ్యన్ పాత్రుడు గారిని అంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఏమో అంత హుందాతనం లేకుండా ప్రవర్తించరు మీ స్పీకర్ సీతారాం గారు బిహేవ్ చేసినట్టు. సో అసెంబ్లీకి వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి, ప్రజల తరపున మీ గళాన్ని వినిపించండి, ప్రజల మన్ననలను పొందండి, మళ్ళీ అధికారంలో రావడానికి కృషి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.